హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు చింతపండు పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది నేను చేయడం లేదు, మా మమ్మీ చేస్తున్నారు. ముందుగా ఎండుమిర్చిని తొడాలు తీసుకొని అవేనండి కాడలను తీసేసి ఎండుమిర్చిలను రెండుగా తుంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక తుంచుకున్న ఎండుమిర్చిలను వేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చింతపండు వేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి తీసి పక్కన పెట్టుకోండి. రోటిని శుభ్రంగా కడిగి బాగా తుడుచుకోవాలి. ముందు ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా నూరుకోవాలి. నాకు మిక్సీ చేయడం కంటే ఇలాగే రోటి పచ్చడి తినడం బాగా ఇష్టం. సో మా అమ్మ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇలానే కారం పచ్చడి చేసి పంపించేది. లాస్ట్లో ఆయిల్లోని గింజలను అలానే ఉంచండి. చూపిస్తున్న విధంగా ఎండుమిర్చి బాగా నలిగాక మీకు ఇందాక చూపించిన జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా నూరుకోండి. నేను ప్లేట్లో రైస్ వేసుకుని వచ్చేలోపు మా అమ్మ అన్నిటిని వేసేసింది. జస్ట్ 2 to 3 డేస్కి అయితే కనుక ఆనియన్ని వేసుకోండి, లేకుంటే ఆనియన్ని స్కిప్ చేసుకోండి. ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకుంటే యాడ్ చేయండి. చింతపండు వేసి ఒకసారి బాగా నూరుకోండి. ఇప్పుడు నూరిన పచ్చడిని ఆయిల్ ఉన్న కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేయడమే. రోటిలో అన్నం వేసుకుని అలా ఒక ముద్ద అయినా తినాలి. అలా తింటే లావ్ అవుతామంట. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.